షేర్లింగపల్లిలోని అర్బన్ బయోడైవర్సిటీ జోనల్ కార్యాలయం ఏసీబీ సోదాలు నిర్వహించింది. చంద్రయాన్ గుట్ట సర్కిల్లో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. 70,000 రూపాయలకు లంచం తీసుకుంటూ ఏసీబీ శ్రీనివాస్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మీర్పేట హెచ్బీ కాలనీ మంగాపురంలో శ్రీ వెంకటేశ్వర ఆలయ దేవాదాయ ధర్మాదాయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ గా సప్పిడి జ్యోతి పదవి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ రోడ్లకు అటు ఇటుగా పెంచుతున్న కోనో కార్పస్ మొక్కలతో ఎటువంటి ప్రమాదం లేదన్నారు సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రావు. ఈ మొక్కల వల్ల ప్రకృతికి ఎటువంటి నష్టం లేదన్నారు. దీనిపై రాజకీయ నేతలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బందికి కనీస వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ జేఎన్టీయూ హౌస్ కీపింగ్ సిబ్బంది విధులను బహిష్కరించారు. 2 ఏళ్లుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. కనీస వేతనాన్ని 20,000కు పెంచి హౌస్ కీపింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యువతలో ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప తెలిపారు. ఈ నెల 23 నుంచి బస్వా ప్రీమియర్ క్రికెట్ లీగ్ సెషన్ 2 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు అప్పా జంక్షన్ గ్రౌండ్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతున్నారు. మండల కమిషన్ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. బీసీల ఆశాజ్యోతి బీసీ మండలకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. తమన్నా భాటియా మూవీ ఓదెలా 2లో విభిన్నమైన క్యారెక్టర్లో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓదెలా రైల్వే స్టేషన్కు సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్తో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్ సంపత్ నంది టీమ్ వర్క్స్ పైడి మధు నిర్మించిన చిత్రం ప్రమోషనల్ కంటెంట్తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. తమన్నా నాగసాధుగా మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్ వశిష్ఠ ఎన్ సింహ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అంచనాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. ఈ వేసవిలో బిగ్గెస్ట్ అట్రాక్షన్లో ఒకటిగా ఏప్రిల్ 17న ఓదెలా 2 థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చార్మింగ్ స్టార్ చార్వి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. మీరు ఎంజాయ్ చేసేవారైతే హిట్ 3 కొత్త అనుభూతి పంచుతుందని తెలిపారు హీరో నాని. ఒకవేళ తాను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే ఇకపై తనని నమ్మకండి అంటున్నారు నాని. నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం హిట్ 3 శ్రీనిధి శెట్టి హీరోయిన్ మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నాని శైలేష్లతో పాటు సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ తదితరులు పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు. వైశ్య సమాజంలో భారత తరానికి మార్గదర్శకాలు నిలిచే వ్యక్తులను గుర్తించి గౌరవించడానికి వైశ్య అచీవర్స్ అవార్డులను మే 20న ప్రదానం చేయనున్నట్లు వాసవి బిజినెస్ గ్రూప్ వ్యవస్థాపకులు మాదిపడిగ రాజు తెలిపారు. విద్యా, వైద్యం, సినిమా, క్రీడలు, వ్యాపారం, సాంకేతికత, ఆవిష్కరణ, సామాజిక సేవ వంటి 18 విభిన్న రంగాల్లో ఈ అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో అపూర్వ ప్రతిభ కనబరిచిన వ్యక్తులు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. అవార్డులకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారీ విడుదల చేశారు.